సెకండ్ వీడియో ఫిట్ యూత్ ఏపీ ఆరోగ్యకరమైన జీవనశైలి ఈ రోజుల్లో చాలా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం అండి. అంటే మరణాలు సంభవిస్తున్నాయి 30-40కే పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ లేడీస్ కానీ ఏదో ఒక పరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారండి. ఎక్సర్సైజ్ అనేది కాసేపని చేయాలండి, వాకింగ్ ఆర్ వాట్ ఎవర్ విష్ అనమాట. చేసే వాళ్ళ ఇష్టం అండి. వాకింగ్ ఆర్ ఏదర్ జాగింగ్ వాట్ ఎవర్ ఏదైనా యోగా లైక్ దిస్ ఇది స్ట్రెస్‌ని తగ్గిస్తది. అలాగే ఆరోగ్యంగా ఉంచుతదండి. ఇలాగా మంచి ఫుడ్ తీసుకొని టైమ్ టు టైమ్ తింటూ ఇలా ఉండాలండి. ఆరోగ్యకరమైన ఒక్క స్టెప్‌లో ఒక మాటలో చెప్పాలంటే హెల్తీ అనేది ఇంపార్టెంట్ అండి. మనం డబ్బైనా నెక్స్ట్ వస్తుంది రాకపోవచ్చు. మన లైఫ్‌లో అన్నీ ఉంటావి. మళ్ళీ టైం తిరిగి రాదండి. ఆరోగ్యం అలాగే టైంలాగే ఆరోగ్యం అండి తిరిగి రాదండి. మనం తిరిగి రానివి ఏమన్నా ఉన్నాయంటే రెండే 2 విషయాలండి. ఒకటి మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకుండా అన్‌హెల్తీ ఉంటే రికవరీ అవుతాం కానీ బట్ ఆరోగ్యం అనేది రాదండి. అండ్ దెన్ టైం ఆల్సో అయిపోయిన టైం అనేది ఎలాగైతే మనకి రాదో అప్‌కమింగ్ రాదో ఇన్‌కమింగ్ ఆర్ అవుట్ గోయింగ్ అలా అలా అనమాట. ఆరోగ్యకరమైన జీవనశైలి టైం టు టైం తింటూ నిద్రపోతూ 8 అవర్స్ నిద్రపోతూ వాటర్ మంచిగా తాగుతూ మంచిగా తీసుకుంటూ ఇలా ఉండాలండి. టైం టు టైం చేస్తే మన బాడీ అన్నీ సహకరిస్తుందండి. ప్రకృతి మంచి పనులు చేస్తే అన్నీ మనకి ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటారు కదండి పెద్దవాళ్ళు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి మనం జీవించే జీవనశైలిని బట్టి ఆరోగ్యం కూడా వస్తుందండి. అంటే శుద్ధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి ఇలాంటివి కాదండి. ఇలాంటి రొటీన్ డైలాగ్స్ చెప్పనండి. ఇలా మంచిగా ఉండాలండి. టైం టు టైం తింటూ మంచిగా ఉండాలి. అలాగే మన ఫ్యామిలీని మంచిగా చూసుకుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీని మంచిగా చూసుకోగలం. సో దట్ రియలైజ్ అవ్వాలి. వెంటనే రియలైజ్ అవ్వాలని నా కోరిక అండి. రియలైజ్ అయ్యి మంచిగా మీ మీ ఆరోగ్యాన్ని మిమ్మల్ని కాపాడుకోవాలని నా కోరిక. చేస్తారని కూడా ఆశ అండి, ఆశిస్తున్నాను. క్రీడలకు వచ్చేసి మన లైఫ్లో పార్ట్ అండి. క్రీడలు చాలా ఇంపార్టెంట్ అండి. మన లైఫ్లో ఇవి కూడా ఉండాలని చెప్తున్నానండి. గేమ్స్ అనేవి చిన్నపిల్లల గేమ్స్ దగ్గర నుంచి పెద్దోళ్ళు ఆడే గేమ్స్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ ఏదైనా క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్స్లో. అండ్ ఆల్సో ఫిట్నెస్ అనేది వీటి వల్ల పాసిబుల్ అవుతుందండి. పాసిబుల్ చాలా వరకు అవుతుందండి. క్రీడలు ఆడే వాళ్ళందరూ ఫిట్నెస్గా ఉండడానికి ట్రై చేస్తారండి. ఫిట్నెస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గేమ్స్. ఆడేటప్పుడు గేమ్స్ ఆడితే ఎక్కువ ఫిట్నెస్ అనేది కూడా వస్తుందండి. పిల్లల చేత ఎక్కువ గేమ్స్ ఆడించాలి అంటారు కదా, ఆడిస్తారు కదా. అందువల్ల పోషకాహారం అనేది మన లేడీస్కి అండ్ ఆల్సో బాయ్స్కి అవసరమే అండ్ పిల్లలకి అవసరమే. అండ్ పెద్ద లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి. పోషకాహారం ఉంటే మంచి బిడ్డ పుడతారు. రంగుగల్ల బిడ్డ పుడతాడు. మంచి గుణాలున్న బిడ్డ